వేసవికాలం స్టార్ట్ అయ్యింది. బియ్యపు వడియాలు పెట్టుకోవడానికి కూడా టైం అయిందండి. నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఒక 10 కేజీలు తీసుకున్నాను రేషన్ బియ్యము. ఎందుకంటే ఇవి 2-3 ఏళ్ళైనా ఉంటాయి కాబట్టి మాకేం అన్నాళ్ళు ఏం రావాలండి. మేము ఎక్కువ తింటాము. మా ఇంట్లో ఇవంటే చాలా ఇష్టపడతారు. 1 ఇయర్ గ్యారెంటీ వస్తాయి. ఒక 10 సేర్లు నానేసినాను రేషన్ బియ్యము. ఇవన్నీ బాగా చెరుక్కోవాలండి, లేకపోతే డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక 4-5 తూర్లన్నా క్లీన్ చేసుకోవాలి ఇవి. అప్పుడే దీనికుండే దుమ్ము ధూళి వీటికి కొట్టిన మందులంతా వెళ్ళిపోతుంది. ఇవి బాగా ఆరేసుకోవాలండి. అంటే నీడపాటునే ఆరేసుకోవచ్చు, ఎండలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే ఆరేసుకుంటానండి. 2 రోజులు నాకు టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ కడిగి ఇట్లా బట్టలో వేసుకొని ఇట్లా దాన్ని మా సైడు వడేసుకోవడం అని అంటారు. బట్టలోకి వేసి నీళ్ళంతా తడి ఆరిపోయేంత వరకు ఉన్నిచ్చి అప్పుడు ఆరబోసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆ వీడియోలు కూడా పెడతాను. మేము చెక్కిలాలు అంటాము, మళ్ళీ గుంతొడియాలు కూడా అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్